ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, ఉన్న ల్యాండ్ ఇదే, చిన్న కొద్దిగా ల్యాండ్ అయితే మున్సిపాలిటీగా మారిద్ది, ఎక్కువ ల్యాండ్ ఉంటే విశ్వనగరంగా మారిద్ది అని. ఓకే, ఆ విశ్వనగరంగా అంటే విశ్వనగరం అంటే ఒక పెద్ద రాజధానిగా ఉండాలంటే మీరు ఢిల్లీలో చూడండి, శాస్త్రీ భవన్, కృషి భవన్, నిర్మాణ భవన్, సంచార భవన్, 8 భవన్లు ఉంటాయి. 10 భవన్లలో కేంద్ర ప్రభుత్వం ఆఫీసులన్నీ ఉంటాయి, అన్ని మంత్రిత్వ శాఖలు ఉంటాయి, మిగతా హెచ్ఓడీలన్నీ ఇంకొక 10-20 బిల్డింగ్లు ఉంటాయి. అంటే భారతదేశం మొత్తానికి మీకు ఒక 10 బిల్డింగుల్లో ఉంటే, లేకపోతే ఇంకొక 20 బిల్డింగులు హెచ్ఓడీల్లో ఉంటే, ఇక్కడ ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మీరు ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టారు కదా, మీరు అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ అని, సెక్రటరియట్ ఒకటి, పరిపాలన మిగతా డిపార్ట్మెంట్లకు కలిపి, కేంద్రానికి కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు 3 ఎకరాలని ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో బ్యాంకుకి ఏంటండి? మీరు మాట్లాడలేరా? వాళ్ళకి చెప్పలేరా? వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎందుకు అంగీకరించారు? సిజిఓ కాంప్లెక్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ అని ఉంటాయి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని ఉంటుంది. ఆ టవర్లు 3-4 అయిపోతే టవర్లు మీకు 100 ఎకరాల్లో మొత్తం వచ్చేస్తుంది కదా. వాళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు కదా, ముందు ఆ ల్యాండ్ ఉంటుంది కదా మీ దగ్గర.